హాయ్ ఫ్రెండ్స్, ఖోఖో వరల్డ్ కప్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీతో ఒకసారి డిస్కషన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఫస్ట్ టైం జరుగుతుంది, అది ఇండియాలో జరుగుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. హోస్ట్ వచ్చేసి ఇండియా, మన దేశమే. ఇందిరాగాంధీ స్టేడియంలో న్యూఢిల్లీలో జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మస్కట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఒక రకంగా చెప్పాలంటే లోగో అది తారా తేజస్. చూడండి ఫ్రెండ్స్, తారా అండ్ తేజస్, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోండి. మెన్స్కి అది ఇదే మన అడుగుడు, రైల్వేలో కానీ బేసిక్కి అడుగుతాడు, మరీ డెప్త్ అడుగుడు, గుర్తుపెట్టుకోండి. డేట్ వచ్చేసి 13th జనవరి టు 19th జనవరి వరకు జరిగింది. అండ్ ఖోఖో ఏమేమి సంస్థలు కలిసి ఈ ఖోఖోని నిర్వహించాయంటే, ఖోఖో వరల్డ్ కప్ నిర్వహించాయంటే ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ ఖోఖో ఫెడరేషన్. గుర్తుపెట్టుకోండి, ఇండియా ఇంటర్నేషనల్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అంటే ఖోఖో అంటే మీకు తెలిసిందే కదా, ఫెడరేషన్ అనేది ఆల్మోస్ట్ అక్కడ ఇస్తాడు వాడు. దాని తర్వాత ప్రతి టీం వచ్చేసి 12 మంది ప్లేయర్స్ ఉంటారు, కానీ మ్యాచ్లో ఆడేది మొత్తం 9 ప్లేయర్స్. గుర్తుపెట్టుకోండి, మనకి జనరల్ అవేర్నెస్లో కూడా మ్యాచ్కి సంబంధించిన ప్లేయర్స్ లిస్ట్ అడుగుతాడు కదా, ఖోఖోలో 9 మంది ప్లేయర్స్ ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఖోఖో అనేది ఇండియాలోనే ఆర్జిన్ అయింది, అంటే ఇండియాలోనే పుట్టింది. ఇప్పుడు వచ్చేసి ఉమెన్స్ టీం వచ్చేసి మొత్తము ఉమెన్స్ ఖోఖో వరల్డ్ కప్ 2025 మన వల్లే గెలిచారు ఇండియా, అండ్ రన్నరప్ వచ్చేసి నేపాల్. ఆ పాయింట్స్ ఏం అవసరం లేదు మీకు. మెన్స్ కూడా విన్నర్ మందే అండ్ రన్నరప్ కూడా నేపాలే. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, విన్నర్ ఎవరు రన్నరప్ ఎవరు అనేది చాలా. అండ్ ఎవరు ప్రారంభించారంటే వైస్ ప్రెసిడెంట్ గారు జగదీప్ ధన్కర్ గారు దీన్ని ప్రారంభించారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఎన్ని టీంలు అంటే మెన్స్లో 20, ఉమెన్స్లో 19. ఒక్కొక్క గ్రూప్లో ఫోర్ గ్రూప్స్గా డివైడ్ చేశారు. దాని ప్రకారం చూడండి, అంటే మెన్స్ 20 టీమ్స్ పాల్గొన్నాయి, ఉమెన్స్ 19 టీమ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ మెన్స్కి కెప్టెన్ ఎవరంటే ప్రతీక్ వైకర్ అనేది వైకర్ అనే పర్సను మెన్స్ టీమ్కి కెప్టెన్. అండ్ అలాగే ఉమెన్స్ టీమ్కి ప్రియాంక ఏంజల్ అనే ఆమె. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, ప్రతీక్ ప్రియాంక అనేవాళ్ళు మెన్స్కి అండ్ ఉమెన్స్కి కెప్టెన్స్. అండ్ ఇది ఏ ఫార్మేట్లో నిర్వహించారంటే రౌండ్ అండ్ రాబిన్ ఫార్మేట్లో జరిగాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి దీనికి క్యాష్ ప్రైజ్ లేదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, దీనికి క్యాష్ ప్రైజ్ లేదు. సల్మాన్ ఖాన్ అండ్ టైగర్ షరీఫ్ వీళ్ళిద్దరు కూడా అంబాసిడర్స్ ఫ్రెండ్స్. ఏది ఖోఖో వరల్డ్ కప్కి. ఖోఖో KKFI అంటే ఏంటంటే ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 1955లో ఏర్పడింది. హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీ. అండ్ జనరల్ సెక్రటరీ ఎవరంటే MS త్యాగి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దీనికి ప్రెసిడెంట్ ఎవరంటే ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ ఎవరనంటే సుధాంశు మిట్టల్ ఒకటే గుర్తుపెట్టుకోమాకండి ఫ్రెండ్స్, మిట్టల్ అనే పేరుతో చాలా ఉంటాయి కాబట్టి సుధాంశు. మీకు సుధా ఆ విధంగా ఉన్న ఫ్రెండ్ ఎవరైనా ఉంటే దానికి ప్రకారం గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే మనకి తెలియని దాన్ని, లేకపోతే కన్ఫ్యూజ్గా ఉండేదాన్ని మనం మన ఫ్రెండ్స్కి కానీ, మన రిలేటివ్స్ కానీ, మనకు బాగా తెలిసిన వాళ్ళకి కానీ రిలేటెడ్గా దానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నప్పుడు ఏమైందంటే వాళ్ళని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఏముందంటే ఇది ఒడిశా గవర్నమెంట్ దీన్ని స్పాన్సర్షిప్ తీసుకుంది 3 సంవత్సరాల వరకు. ఇది ఏ సంస్థతో కలిసి, లేకపోతే ఏ ఫెడరేషన్ అసోసియేషన్తో కలిపి పార్ట్నర్షిప్ అయిందంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ తోటి విత్ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది లింకప్ అయింది. దీన్ని పార్ట్నర్గా చేసుకుంది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరంటే PV సింధు గారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇది బహుశా ఇవ్వకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, 1936లో బెర్లిన్ ఒలింపిక్స్లో ఇండియా తరపున 3 గేమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ అయ్యాయి. అవి ఏంటి అని అంటే 1936 ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఖోఖో, కబడ్డీ, మల్లకంబ్ అనేవి ఈ 3 కూడా దాన్ని 1936 బెర్లిన్ ఒలింపిక్స్లో మనకి ఇంట్రడ్యూస్ అయ్యాయి ఫ్రెండ్స్. వీటిని దాటి మ్యాక్సిమం పోడు, గుర్తుపెట్టుకోండి. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు దాన్ని, ఆ ఖోఖో వరల్డ్ కప్ 2025ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారు జగదీప్ ధన్కర్ అనేవారు మనకి దీన్ని ప్రారంభించారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ జరిగిందని అంటే ఇందిరాగాంధీ స్టేడియం, న్యూఢిల్లీ, ఇండియా. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఇది మస్కట్ అనేది చాలా ఇంపార్టెంట్. తారా అండ్ తేజస్. తారా అంటే స్టారు, గుర్తుపెట్టుకోండి.
తేజస్ అంటే బ్రైట్నెస్, గుర్తుపెట్టుకోండి. డేట్ ఎప్పుడు జరిగింది, ఇది ఎందుకనంటే ఇంత ఇంపార్టెంట్, ఇది ఫస్ట్ టైం జరిగింది కాబట్టి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకోటి వచ్చేసి మీకు ఇంకొకటి చెప్తాను ఫ్రెండ్స్, చూడండి. భారత వాతావరణ విభాగం IMD ఇది జనవరి 15 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎవరైనా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు కంటెంట్ మంచిగా అందిస్తాను. ప్రతిరోజు మీకు కావాల్సిన కరెంట్ అఫైర్సు, జనరల్ అవేర్నెస్, సైన్సు అండ్ రీజనింగ్, మ్యాథ్స్ కూడా ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా మీరు గ్రూప్ డీని కొట్టచ్చు. గ్రూప్ డి జాబ్లో మీరు ఖచ్చితంగా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.